ఎప్పుడండి ఎంతగా శ్రమించినారు జ్ఞాపకం చేసుకుంటే, కరెంటు లేకుండా, ఫ్యాను లేకుండా, ఒక పూట భోజనం లేకుండా ఉండుటకు మనుషుడికి సాధ్యం కాదా? అవును ప్రభా, అలాంటి జ్ఞాపకాల మధ్య నేను వెంబడించట్లో సహాయం చేయండి. వాక్యం దగ్గర నేను కృపనివ్వండి. జ్ఞానిని కదా అని అనుకోకుండా ప్రభా నేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాము. నీ సత్యమును ప్రభా మాకు బోధించండి. ఈ దీనుడు అజ్ఞాని, అవివేకి, భక్తిహీనుడు కూడా అయినను నీ కృప నాకును తక్కువ చేయలేదు. ఒకనాడు నాహుతో అన్నారు, నువ్వొక్కడవే నా ఎదుట కృప పొందిన, నా కృప పొందిన వాడు నువ్వు. అలాంటి కృప నాకును, ఒకనాడు నాహు పొందిన కృప నాకును మీరు ఇచ్చినందుకు అది నాకు చెల్లించుకుంటూ పూర్తిగా నన్ను నీ వశమంది వచ్చండి. నీ స్వరమును మాకు వినబడచేయండి. నీ ముఖమును మాకు కనబడనివ్వండి. ఆత్మయందలి స్వేచ్ఛ కలిగి ధ్యానం చేయటానికి సహాయం చేయి. కనబడిని కనిపించే దుష్టుని యొక్క పన్నాగాలపై జయము కోరుతూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కోరస్. ఓ దేవునికి మహిమా, లేవనెత్తేను నన్ను, లేవనెత్తేను యేసు తన చేయి చాపి. సోని ప్రేమింతును, ఎక్కువగా ప్రేమింతును, నేనదారివో చేరునప్పుడు ఎక్కువగా స్తుతింతును, నేనదారియో చేరినప్పుడు ఎక్కువగా స్తుతి. థ్యాంక్ యూ. గత వారము ఇదే లేఖనం దగ్గర కొంతసేపు ధ్యానం చేశాం. ముప్పై 34వ వచనంలో యేసు మాట్లాడుతున్నాడు. ఆయన పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులరా, స్వభావ సిద్ధంగా రంగు భేదము, భాషా భేదము, ప్రాంత భేదము, జాతి, కుల, మత భేదములు లేకుండా అందరూ పాపమునకు దాసులం. మనమందరము పాపం. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అంటే ఏంటండి మేడం గారు? ఆజ్ఞ అంటే ఏంటి? పాపము మనుషుని కంటికి కనపడదు, కంటికి కనపడదు. అది ఫలానదని చెప్పటానికి ఒకవేళ హత్యలు చేసేవాడైతే అరే దుర్మార్గం కదా అనుకుంటాం. ఇంటిని దోసేసేవాడైతే అమ్మా నాన్ని హతం చేసేవాళ్ళు ఉన్నారు దినాలు. అలాంటి వాళ్ళని పాపం చేశాడు అనవచ్యం. అంతకు మించిన పాపాలు ప్రియులారా మనలో ఉన్నవి. మనమే పాపం. వి అవర్ సెల్స్ సిన్ఫుల్ నేచర్. ఏదో అంటూ ఉంటారు కదా, పాముకి తలలోను తేలికి తోకలు అంటారు. కానీ మనకి ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ చూసిన స్వస్థత కొంచెం కూడా అని లేఖనం సెలవిస్తుంది మన గురించి. ప్రియులారా, అట్టి మనుషునికి
మన దృష్టిలో పాపం ఉంటుందా? ఉంటుంది. దృష్టిలో చూపులో విషం ఉంటుంది. ఎట్లాంటి పాపం చేసిన వాడు ఒక పేరు చెప్పండి మీరు. విషపు చూపు నిలిపెను. ఇంత చెప్పేంటి. అందుకే ఏనోషు ప్రైజ్ కొట్టాడు పాలకొల్లో. సాత్విక కూడా సాత్విక్ కాదు, విశాల్ కూడా ప్రైజ్ కొట్టాడు. విషపు చూపును నిలిపాను. చూపుల్లో యావగింపు ఉంటుంది. మంచి బట్ట కట్టుకుంటే, మనం రోడ్డు మీద వెళ్తుంటే ధైర్యంగా బైబిల్ పట్టుకుని మనం వెళుతుంటే యావగింపు ఉండదా? కంటకి ఇంపుగా ఉండదా? ఈ జాతిగా చూసే వాళ్ళందరికీ ఎంత చాలా దుష్ట కాలంలో ఉన్నాం మనం. ఆ వాట్సాప్లో పెడతంటే చూడలేకపోతున్నాను నేను, మీకు కూడా వస్తూ ఉంటే. అంతటి దౌర్భాగ్యమైన లోకం ఇది. మనుషుల మధ్య ఉన్నాము, దుష్ట కాలంలో ఉన్నామంటాడు పౌలు గలతీయులకు రాస్తూ. ప్రియులారా, ఎట్లాంటి పరిస్థితుల నుంచి ఆశ్చర్యకరమైనదిగా మన కన్నులు తెరిపించాడు. కళ్ళకు గంత కట్టబడింది మనకి. మన కళ్ళకు గంత కట్టబడింది. అంటే పశువులు చక్కగా ఒక త్రోవను, మంచి త్రోవను నడవాలంటే, యజమానుడు చెప్పినట్టుగా ఇవి నడవాలంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఆ గంతలు కడతారు. కళ్ళెము సరేనండి సిస్టర్ గారు, గంతలు కడతారు కళ్ళకు, గుర్రానికి, గాడిదకు కూడా. ఆ కాలంలో గుర్రాలు అందుబాటులో లేవు, గాడిదలు ఉన్నాయి. గాడిదకు గంత కట్టి ప్రయాణం చేసేవారు. కాబట్టి వాటికి గంతలు ఉన్నాయి. అంటే ఇవి మూసేస్తారు. కొంచెం లైట్గానే కనిపిస్తుంది వాటికి, దారి మాత్రం కనిపిస్తుంది. ఎలా మూసేస్తారు తెలుసా? లూదియా, నీకు తెలుసమ్మా? తెలియని వాళ్ళు ఉంటారు. గుర్రబండి ఎప్పుడు ఎక్కలేదు మీరు? నేను ఎక్కాను. వీరవాస నుంచి భీమవరం రావాలని గుర్రబళ్ళు. అప్పుడు అంత గొప్ప మెయిన్ రోడ్ అది. 216 జాతీయ రహదారేమో, పిపి రోడ్ అంటారు దాన్ని. పాలకొల్లు పామర్ రోడ్డు. మనకు కూడా గంతలు కట్టబడి ఉన్నాయి. పాపం అనే గంతది, కులం అనే గంత, ఎవరిచ్చలనేవి గంతలు. వి నెవర్ మనం చూడలేము, ప్రభుని చూడలేము, అర్థం చేసుకోలేము. ఈ జాతి అంతటికి కూడా ఇప్పటికి కూడా గంతలు కట్టబడి ఉన్నవి. యువ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రములకు, అది మన భాషలో, బైబిల్ భాషలో చెప్పాలంటే, మన వ్యవహారిక భాషలో మాట్లాడుకున్నప్పటి వరకు గంతలు కట్టబడి, దీని నుండి వెలుపలకు తీసుకురావటానికి అలెక్స్కి కూడా మంచి తరుణం ఇచ్చాడు ఈరోజు. ఇట్లాగా ఒక్కొక్కళ్ళకి మంచి మంచి తరుణాలు ఇచ్చినాడు. ఒక రోజున ప్రభువు సజీవుడిగా, ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. వీఆర్ ద సర్వెంట్ టు ద సిన్ఫుల్ నేచర్. పాపానికి దాసులు. అట్టి మనుషుడు ఒకడు అన్నాడు, బైబిల్లో ఉన్నారు ఆయన. అయ్యో, నేనంత దౌర్భాగ్యుడను, ఇటు మరణానికి లోని శరీరం నుండి నన్ను ఎవడు. అక్కడ పై వచనాలు 24 వచనాలు ఇది ఉంది. పై వచనాలు 15, 16, 17, 18 వచనాలు అబ్బాయి ఎంత వివరంగా వివరిస్తారైనా. చాలమ్మా, వివరించేస్తామని అర్థం. ఆ వచనాల్లో ఎంత డీటెయిల్గా ఒక మనిషి యొక్క దౌర్భాగ్య స్థితి ఉంటుందో. నేను దౌర్భాగ్యుడు అన్నాడు. ఆ వివరణ అంత పైన ఉంది. ఈ మాట వివరణ 5-6 వచనాల్లో ఉంది. హంగాన్ మనిషిని మనిషిగా చూడలేము మనం. ఇది ప్రియుడా, ప్రియ సహోదరి, ఇలాగున ఈ స్థితిలో ఉన్న మనలను ఆయన విడిపించటానికి వచ్చారు. ఆయన గొప్ప రక్షణ కార్యం చేశారు మన పక్షాన. ఆ స్థితిలో ఉన్న మనలను దేవుడు కృప చూపించారు.
మనం నశించటానికి ఇష్టం లేదు. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. ఇది దైవ సంకల్పం, దేవుని యొక్క అనాది కాల సంకల్పం. జగత్ ఉత్పత్తికి పూర్వమే అది ఆయన మన పట్ల కలిగి ఉన్నారు. భూమికి పునాదులు వేయబడకపోరు. మరొక చోట తల్లి గర్భములో పిండముగా రూపబడక. ఎవరండి తల్లి అసలు పిల్లలు లేరు ఆ దంపతులకు, యవన దంపతులకు. తల్లి గర్భంలో లేదు పిండము. ఆ పిండం ఒక 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 రోజున ఈ దంపతులకు నేను బిడ్డనిస్తాను. ఆ బిడ్డ కొంతకాలం లోకానుసారంగా తల్లిదండ్రులు పెంపకాన్ని బట్టి అలా అయిపోవచ్చు. తల్లిదండ్రులు ఒకవేళ భక్తిపరులు కావచ్చేమో, కానీ నీ బిడ్డలో ఉన్న పాపాన్ని మాత్రం నువ్వు తీసివేయలేవు, మనము తీసివేయలేము. ఆ నైజం అంత తేలిగ్గా పోదు. దేవుడు పట్టించుకుంటే తప్ప, దేవుడు కార్యం చేస్తే తప్ప. నన్ను క్షమించండి. భక్తిపరుల యొక్క పిల్లలు అనేకులు ఎంతమంది, ఇంకా నా నోటితో ఏం చెప్పను, అవిధేయులుగా ఉన్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు, నాశనానికి పరుగులు పెడుతున్నారు. అంటే తండ్రి వల్ల కానీ తల్లి వల్ల కానీ నీ బిడ్డలు రక్షింపబడరు. ప్రభుచే ప్రియుడ, అలాగున దేవుడు మనలను ఆశ్చర్యకరమైనదిగా దర్శించారు. ఇప్పుడు విడుదల, ఆ దాస్యం నుంచి విడుదల ఏ మనుషుడు చేయలేడు, ఈ తల్లిదండ్రులు చేయలేరు. మనం ఇక్కడికి వచ్చామంటే మన అమ్మ నాన్న, నీ భర్త, నీ భార్య, నా భార్యను బట్టి వచ్చానంటారే ఇక్కడ ఎవరైనా, నా భర్తను బట్టి నేను కూడా. ఒకవేళ ప్రోత్సాహం ఉంటుంది, నో డౌట్, పురుకొల్పు ఉంటుంది, నీకు బుద్ధి ఉందా లేదా, నేను చర్చికి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తాను, నువ్వు రావా, ఎంతకాలం నువ్వు నన్ను నేర్పిస్తావు అని భార్య నేను హెచ్చరించవచ్చు, భర్తే నీకు ప్రోత్సాహం ఇవ్వచ్చు. అలాగ రావచ్చేమో తప్ప కార్యం మాత్రం, రక్షణ కార్యం మాత్రం మారుమనసు అనుభవంలోకి కేవలము ఆయన మనల్ని దర్శించు. ఒకసారి చరిత్ర చెప్తుంది మనకి, ఎన్నో విషయాలు చెప్తుంది, నేర్పిస్తుంది. ఆ మనిషికి పేరు పెట్టుంటారు, కానీ అమ్మా నాన్న ఆ ఊరు వాళ్ళంతా ఆ మనిషిని పాపాత్మురాలు అంటారు. ఆయన భూమి మీద సంచరిస్తున్నారు, అనేకులు ఆయన ద్వారా అద్భుతాలు చూస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి వారి బ్రతుకులు. అది వింది ఊరు నోట, ఆ విషయాలు వింది. ఈ మనిషికి కదిలింపు వచ్చింది. ఐ వాంట్ టు సీ ద సేవియర్. ఆ రక్షకుడు నేను చూడాలి, ఆ రక్షకుడు నేను చూడాలి. అది పరిసయ్యుల యొక్క ఇల్లు, సమాజంలో ఉన్నతుల యొక్క ఇల్లు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి యొక్క ఇల్లు. నాకు వర్తమానం చెప్పిన ఆయన లేడా? ఇప్పుడు పండుకున్నాడేమో, ఇంటికి వెళ్ళిపోయి. సరే, అట్లాంటి స్థలానికి రానివ్వరు కదా. ఎలా వచ్చిందో, బహుశా రక్తస్రావం స్త్రీ ఆ కాళ్ళ మధ్య నుంచి దూరిపోయి వెళ్ళింది. ఎప్పటి నుంచి భారం కలిగి ఉందో, కాళ్ళ మధ్య నుంచి దూరి వెళ్ళింది ఆమె. ఆయన కనీసం వస్త్రపంచంగానే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. ఆ స్త్రీ ధైర్యంగా ఆ పరిసయుడేంట వెళ్ళింది. ఆమెకు ముందుకు వచ్చేటకు ధైర్యము చాలక వెనుక వైపు నుండి చదువు ఇది ఆరాధించింది. మన అత్తరు తీసుకురాలేదు, కానీ ఇంకా మరెక్కువ ధైర్యంగా మనము ఆ స్త్రీకి, ఒకప్పుడు మనము ఆ స్థితిలో ఉండగా మనల్ని కూడా దర్శించాడు, ఆ స్త్రీని దర్శించాడు. ఎప్పుడైతే ఆయన అందరి విశ్వాసం ఉందో, విశ్వాసం ఏర్పడిందో, ఆమెలో కార్యం జరిగిపోయింది. విశ్వసించిన వెంటనే కార్యం జరుగుతుంది. ఆ మనుషుడు ఉన్నాడే,
ఎరుకో పట్టణంలో నివసిస్తున్నాడు మనుషుడు. ఆయన ధనవంతుడు, ఉన్నతుడు, ఉన్న గొప్ప ఉద్యోగి, అధికారి. అతను అధికారి. ఆశ పుట్టింది. యేసు ఎవరో చూడాలి. వెంటనే కార్యం జరిగింది. ఆ తలంపు రాగానే కార్యం జరుగుతుంది. చెట్టు మీదకి వెళ్ళాడు, మరెక్కువ బలపడ్డాడు విశ్వాసంలో. యేసు ప్రభు వచ్చి ఆగిపోయాడు. కొంతమంది ఇళ్ళకు వచ్చి కూడా తలుపు కొడుతున్నాడు ఇప్పుడు కూడా. ఇదిగో తలుపు వద్ద నిలుచుండి ఎవడైనను తలుపు తీసిన ఇళ్ళ. కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు, నేను నీలాంటోడు నాలోకి వస్తానంటే నేను రాను అని అన్నట్టుగా ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది. నువ్వు నాకు అక్కరలేదంటాడు అంటున్నారు సహోదరులు కొందరు, సహోదరులు బ్రదర్స్లో కొందరు. డోంట్ సే. తడము నీడే రక్షణము. ఇదే మిక్కిలి అనుకోవాలా సమయం. వీడ దాస్యము చాలా భయంకరం. పాపము మనుషుడిని నెమ్మదిగా ఉండనివ్వదు. రోగం ఉందే ఆ మనుషుడిని నెమ్మదిగా ఉండను. మంచం మీద పడుకోలేడు, కూర్చోలేడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ దినాల్లో బహుశా 30 సంవత్సరాల ముందు అభిషేకరావు అనుకుంటే అబ్బాయి పేరు. ప్రభుని ఎరిగిన వాడేమో. హాస్టల్ వార్డెన్గా చేస్తున్నాడు, భీమవరంలో చేస్తున్నాడు. సో కొంచెం నొప్పిగా ఉందని భార్యతో చెప్పాడు. తీసుకెళ్ళింది లండన్ హాస్పిటల్ అని విన్నారా పేరు? అది ఎక్కడ ఉండేది? ఉండేది. సరే, స్టెథోస్కోపు టెస్ట్ చేసేది డాక్టర్ల దగ్గర ఉంటుంది, మెడలో వేసుకుంటారు. మనమేమో ఐవీఎస్ తగిలించుకుంటాం మెడలోను, వాళ్ళది తగిలించుకుంటారు. కాబట్టి బంగారు దాంట్లో వేసుకునేమో డాక్టర్లు. ఇదేం ప్రధానం వాళ్ళకి ఆ వృత్తికి. కాబట్టి ఇట్లాంటి బాల్లో ఉంటుంది, పడుకోబెట్టి టెస్ట్ చేసి. ఈ మనుషుడు ఇలా ఎగురుతున్నాడు, కింద పడుతున్నాడు బాల మీద. ఎవరు చూసిన వాళ్ళు చెప్పారు, ఐ లవ్ హిమ్. ఆయన అంటే నాకు తెలుసు. ఏలూరులో నేను ఉద్యోగం చేసేవాడిని. అమినాపేట అనే ప్రాంతంలో మేము ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. అక్కడ ప్రక్కనే హాస్టల్స్ ఉంటే ఒకళ్ళు పలకరించుకుని నేను భీమవరం వచ్చాను. ఆయన కూడా భీమవరం హాస్టల్లో అధికారిగా ఉన్నాడు. నొప్పి వచ్చింది. అది ఇది శరీర సంబంధమైన జస్ట్ పెయిన్. అది ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. అది ఒకవేళ శరీరానికి నష్టం కలగొచ్చు. ఈ శరీర సంబంధించిన జీవితాన్ని కొంచెం ఎక్కువ కాలం బ్రతక కూడా చేయొచ్చు. జస్ట్ అతను 40-35 ఇయర్స్లోనే కాలం చేశారు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అలాంటి సన్నివేశాలు మన కుటుంబాల్లో కూడా జరుగుతాయి. మనకు తెలీదు ఎట్లాగా అది మనకు కలుసుకుంటుందో. మరణపు దూతంట ఆ కిటికీలు గుండా తొంగి చూస్తుంది. మన ఇంట్లోకి రావాలని తొంగి చూస్తుంది. కిటికీలు గుండా జాగ్రత్త, కిటికీ తలుపులు జాగ్రత్తగా వేసుకుందాం మరి. కిటికీ తలుపు జాగ్రత్తగా బంధించుకుందాం. తొంగి చూస్తుంది అంటది బైబిల్లో ఉన్నమాట. మరణం ఒకవేళ వద్దు నాన్న, రెఫరెన్స్ చూసుకు వెళ్ళొచ్చు, చదువుకోవటానికి తృప్తిగానే ఉంటుంది. అయితే మనం ఒకవేళ కొంచెం ముందుకి ధ్యానాంశంలో వెనుకబడిపోతామని. అందుకే పాట కూడా కటింగ్, ఆరాధన కూడా తొందర చేయటం అంతే, మరో ఉద్దేశం కాదు. ఒక్కొక్కరు ఆరాధన చేస్తే పావుగంట అరగంట చేస్తారు, ఇక్కడ ముందు వరుసలో ఉంటారు కొంతమంది. నాకు అలా చేయాలని ఉంటుంది, కానీ అందరిలో ఉన్నప్పుడు అలా చేయకూడదు. మనం షార్ట్ కట్ ఫోటో చూసినప్పుడు కట్ చేస్తూ ఉంటారు అక్కర్లేని. అలా కూడా ఇక్కడ కూడా ప్రియుడా, ఇట్లా ఒకవేళ శరీర సంబంధమైన రోగము ఎక్కువ కాలం భూమి మీద బ్రతకకుండా మనల్ని అడ్డగించొచ్చేమో తప్ప, ఈ కిటికీల గుండా ఎదురు చూస్తున్నాం. దూత ఉందే, మరణ దూత ఉందే. థ్యాంక్ యూ. మాట్లాడుకో ఇంకా.
ఈ దూత ఉందే, కిటికీలు అడ్డగించలేవు, గుమ్మాలు కూడా మరణాన్ని తీసుకెళ్తుంది, నిత్య నాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది. అగ్ని ఆరదు. లూకాసు వార్తలో 19వ అధ్యాయం 20వ అధ్యాయంలోన ధనవంతుడు పేదరాజు ఉంటారు. 16 చాలమ్మ, చాలు చాలు చాలు, వద్దు ఇంకా అంతకు మించి చాలా శ్రేష్టమైన లేఖనాలు ఉంటాయి అక్కడ. ధనవంతుడు అబ్బో ఈ భూమి మీద ఏ వస్త్రాలు అయ్యి ఆ ఉదారంగు వాళ్ళే కట్టుకుంటారు, రాజులు కట్టుకుంటారు. అయ్యి ధనవంతులు కూడా అట్లాంటి స్థితి మనకు కలిగి ఉండొచ్చేమో ఇక్కడ భూమి మీద. ఎన్నెన్నో భోగాలు అనిపించాడు, కానీ అటుపైన నిత్యత్వం మాత్రం నిత్యాగ్ని గుండంలో ఉన్నాడు. వీడా ఈ దాస్యం నుండి విడుదల ఇవ్వటానికి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. విడుదల పొందిన మనము దేవునికి దాసులుగా మార్చబడతాం. ఇప్పుడు మనం దేవుని దాసులం. సేవకుడిని దాసుడు అని పిలుస్తారు, గాడ్ సర్వెంట్ అని పిలుస్తారు. కానీ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం, అర్థమై ఉంటుంది మనకి. యోహాను దేవుని యొక్క, యేసుక్రీస్తు తన దాసులు కనుపరుచుకుని దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఎవరికి? తన దాసులైన వారికి. మనమంతా కదా దాసి దాసురాలు, లేదా దాసి అంటే బాగాలేదు, దాసురా అంటే అందమా? దాసుడు దాసురాలు, వీఆర్ ఆల్, వీ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్. ఆయన సేవించే వాళ్ళని సేవకులు అంటారు. బైబిల్ బ్యాగేజ్ తిరిగేవాడు కాదు, మైక్ దగ్గర నిలబడి బోధించేవాడు కాదు, అతనే కాదు సుమా, వీఆర్ ఆల్. అదే ప్రకటన మొదటి అధ్యాయం మొదటి వచనం యొక్క అర్థం. కానీ అవి చెప్పుకునే మనము ఆయన్ను యోగ్యంగా సేవించటానికి ప్రియులరా, మనము నిజముగానే ఆయనకు దాసులుగా. దాసుడంటే ఆయన ఇష్టం తప్ప మన ఇష్టం ఏమీ ఉండదు. ఏయ్ నీకే చెప్పాను, ఎంత లేటుగా వచ్చావేంటి? పైన వ్యక్తి దాసుల్ని ప్రశ్నిస్తాడు, ఏమయ్యావు ఈరోజు? అంత జవాబుదారితనం కలిగి ఉండాలి మనం. ప్రతిరోజు మంగళవారం గురించి, శుక్రవారం గురించి, ప్రతిరోజు గురించి కూడా మనం లెక్క అప్పగించాలి సుమా. ప్రియుడా, ప్రియ సహోదరుడా, దేవుని పిల్లలుగా జీవిస్తున్నాం మనం, కుమార్తెగా జీవిస్తున్నాం. అంతకంటే ఉన్నతమైన మాట ఏంటంటే దాసుడు దాసురాలు అనే నామం కూడా మనకు పెట్టబడి, ఆయన సేవించే ఆధిక్యత మనకి ఇవ్వబడింది. సమూయేలు మొదటి గ్రంథము. ఏడుస్తుంటే పిల్లలకి చాక్లెట్లో బిస్కెట్లో లేక మరో పద్ధతి అవలంబించండి. చక్కగా ఆ బిడ్డల్ని ఆడించండి. మూడవ అధ్యాయం 10వ వచనం. చాలు, ఇక్కడ కూడా ఐ యామ్ యువర్ సర్వెంట్. ఇవెవరు? పరిచయం చేసేవాళ్ళు ఎవరు? మనం చేపలేసేవాళ్ళు, తీసేవాళ్ళు. ఇది దాసుడంటే అర్థం. కాబట్టి నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఈ దాసుడికి ఒకటి విడుదల పొందాం అమ్మా, విడుదల పొందాం ఆ దాస్యం నుండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34, 35, 36 వచనాలు చూసినట్టు విడుదల పొందాం మనం. ఇప్పుడు దేవుని పాద సేవ చేసే ఆధిక్యత, దేవుని పిల్లలుగా జీవించే గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఈ వ్యక్తినే చూద్దాం, ఇక్కడ సమూయేలుని చూద్దాం. ఒకవేళ
తన అమ్మ నాన్న దగ్గర ఉండుంటే భౌతికమైన ఆశీర్వాదాలు కొన్ని ఏమైనా వచ్చేవేమో. కానీ ఇప్పుడు దేవుని పాద సన్నిధిలో పరిచర్య చేసే గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవుని దాసుడిగా పిలువబడే ఇతను భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలకు ఎంత ఆధిక్యత అది. ఏదైనా దేవుడు స్వరం వినాలంటే, దేవుని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ రావాలి. నీవు అలాగనా మధ్యవర్తిగా ఉండాలి. దాసుడైన మనం ఎప్పుడైనా ఎక్కడైనా నీ ప్రయాణంలో కానీ, నీ పనిచేసే స్థలంలో కానీ, నీ ఉన్న వీధిలో కానీ, నిన్న కూడా పరిచర్యకి వెళ్ళారు మన ప్రియులు సువార్తకి వెళ్తున్నారు. వారంలో 1 లేదా 2 రోజులు. ఇది ఆయన ఎవరో తెలుసా మీకు? ఆ చిన్నది చేసినట్టుగా దాసి, ఆమె దేవుని దాసురాలు. ఆ చిన్నది ఇశ్రాయేలు చిన్నది అని బైబిల్లో రాయబడింది. మీ బైబిల్లో ఉందలండి. కాబట్టి ఆమె చెప్పింది, ఊరికను ఉండబట్టలేదు. ప్రియుడా, దేవుని గురించి మనం చెప్పే దేవాతి దేవుని గురించి, జీవంగల దేవుని గురించి చాలా. ఆ మనుషుడు అన్నాడు, నయమాన్ అన్నాడు, మాకు నదులు లేవనుకున్నావా? లేకపోతే బహుశా ఇలా కూడా అండుంటాడు, దేవతలు లేవనుకున్నారా? కానీ నిజమైన దారిని చూపించింది. నేనే మార్గము సత్యము జీవమని చెప్పిన ఈ వ్యక్తి వలె మనం ఈ దినాల్లో విడుదల పొందిన వారమైతే ఒక పాత్రగా ఉంటాం మనం. ఇశ్రాయేలు భాగ్యం ఎంతది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడు ఎవడు? దేవుని పిల్లలుగా జీవించడం అనేది దేవుని నామం. అక్కడికి వెళ్ళి చెప్పండి సువార్త అంటున్నారు ఈ దినాలు కొందరు. అంటే వాళ్ళ ప్రాంతానికి సువార్తను సర్వసృష్టికి వెళ్ళి సకల జనులకు సువార్తను విషము కక్కుతున్నారు. ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఆంక్షలు, ఎన్నో అవరోధాలు. ఆయనను ప్రార్థన చేద్దాం. ప్రియుడా, నీవు నేను దేవుని దాసులుగా ఉండబట్టి వాళ్ళలో మనం చేయవేయగలుగుతున్నాం. ఒక వ్యక్తిని మనం సమూయేలు చూసినాం. అబ్రహాం కూడా అంతే. అన్యుడైన అబ్రహాం విగ్రహారాధికుడు, విగ్రహాలనే అమ్ముకునే జీవనోపాధి కలిగిన వాడు. విగ్రహ బొమ్మలను అవి అమ్ముకుని బ్రతికే జీవనోపాధి కలిగిన వ్యక్తి అతను. దేవుడు స్వరం విన్నాడు, ఎస్ లార్డ్ అన్నాడు. చిత్తము అంటే ఏంటి? నీ దాసుడు అలాగే. అంతకుముందు సమూయేలు అదే అన్నాడు, అవునా? 5 వచనాల్లో ఉంది. సమూయేలు చిత్తము, అది ప్రభావం లేదు, చిత్తం అన్నాడు ఒక ఆయన గురించి. ఆ పైన వదిలేండి. ఆ పైన యాక్చువల్లీ ఎవరికి తను పరిచయం చేస్తున్నాడు ఆ దృష్టిలో తన చిత్తం అన్నాడు. ఆ మాటకు బదులు నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవు ఇవ్వండి. మనతో కూడా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. పరిచయం ఇట్లాగా దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని వినగలము మనం. ప్రియ సహోదరి, మనం ఒక ఉద్దేశంతో నీకు విడుదల ఇచ్చాడు, ఆయన రక్షించాడు. అది కాదనుకో, నో అనుకో, ఆయనకు అప్పగించుకో. ఏ సమయంలో అయినా సరే, ఎల్లవేళల కష్టకాలమందు లాభుండ ఎల్లను నీవే నాకెల్లడలా పడదేవి వరింప. ఎల్లను నీవే నాకెల్లడలా పడదేవి వరింప. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం అండి.
గతములో లోకానికి దాసుడు. లోకం అంటే ఏంటండి? అనగా శరీరాశ, నేత్రాశ, ఇవే ఈ 3 కలిసి ఉంటాయి. ద ఆ జీవితం మంది స్వాభావికంగా, ఇన్ జనరల్ సహజంగా. కానీ ఒకవేళ అది కలిగి ఉంటే అలాగున జీవనోపాధి కొనసాగించడం తప్పు కాదు, కానీ దేవునికి దాసులుగా ఉండాలని చూసారు ఇక్కడ. వాళ్ళు జీవనోపాధి చేపలు పట్టుకునుట, భార్య పిల్లలను కుటుంబాలను అలా పోషించుకోవాలి. ఏంటి ఇక్కడ జరిగిన సంఘటన? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తా అన్నాడు. ప్రియుడా, ఎప్పుడే వెంటనే పిలుపు వచ్చిన వెంటనే దేవునికి దాసులుగా ఉండటానికి వాళ్ళు ఏమైనా లోటు వచ్చిందా వాళ్ళకి? ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథం రాయటానికి కారకుడయ్యారు వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు దేవుడు చెప్పగా వీళ్ళు భూమి మీద ఉండి ఆయనకు పాత్రలుగా పనిముట్టులుగా రాశారు, కలముగా పుస్తకముగా ఉన్నారు. నిన్ను నన్ను కూడా దేవుడు ఏమి ఆయన బిడ్డగా జీవిస్తే, ఆయన సేవించే వ్యక్తులుగా ఉంటే నీకేం స్థాయి తగ్గిపోదండి, నీకేం కొదువు ఉండదండి. ఏమనుకుంటున్నాం మనం? దేవుని మందిరంలో గడపటం అంటే ఏమనుకుంటున్నాం? 1 గంట దేవునికి ఇస్తే నీ శరీరము, నీ బుద్ధి, మన బుద్ధి మనకు అడ్డొస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అక్కడ సమూయేలును, ఇక్కడ క్రొత్త నిబంధనలు సామాన్యులు, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు మురుకుతో నిత్యం 24. మీరంతా ఇళ్ళు ఉంటారులేండి, ఆ చేపల మార్కెట్ అని అక్కడ రేవు అంటాం దాన్ని. ఒకప్పుడు రేవు అంటే లాంచీలు తిరిగే కాలువది, లాంచీలు పోయినాయి, ఇప్పుడు రేవు అని దానికి అదే పేరు వచ్చింది. అక్కడ చేపలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది తల్లులు, మగవాళ్ళు తక్కువ వ్యాపారం, మగవాళ్ళు వేటలకు వెళ్తారేమో, ఆ జాలర్లు చేపలు పట్టేవాళ్ళు, ఆడవాళ్ళు ఇదే వృత్తి చేస్తారు. కొంతమంది చేపలు పొలుసుకోవటం, కొయ్యటం, శుభ్రం చేయటం కూడా అదే అలా 200-300 సంపాదించుకొని ఆ కుటుంబాన్ని పోషించుకుంటారు. అప్పుడే వాళ్ళు అప్పటి వరకు పనులు చేస్తూ ఉంటారు. అంటే చేపలు వలవటం, శుభ్రం చేయటం అనుకుందాం. అమ్మేవాళ్ళు ఉంటారు, వెంటనే టీ తాగుతారు. వెంటనే టిఫిన్ చేస్తారు, టిఫిన్ వస్తుంది అక్కడికి, తెచ్చేవాడు ఒక వ్యక్తి ఉంటాడు. ఏదో ఇళ్ళల్లో కడుక్కుంటారు, కడుక్కున్నది మాత్రమే నీసిపోద్దా? అబ్బో, 7 మార్లు శుద్ధి చేసుకున్నా కానీ పోదది. అట్లాంటి దుర్గంధంతో ఉంటుంది ఇక్కడ కూడా. అలాగే ఉంటూ వాళ్ళకేం అడ్డురో అదేం కీడు చేయదు వాళ్ళకి. అలాంటి వృత్తి కలిగిన ఈ వ్యక్తులను దేవుడు మలిచి ఉన్నత స్థానము, బహుశా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోలేదు, కుటుంబం గురించి ఆలోచన లేదు, దేవుడి గురించి ఆలోచన కలిగి ఉంటే, మొదట నా రాజ్యమును నీతిని వెదుకుడి, నా రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అటుపైన. బహుశా సహోదరుడు రవికుమార్ కూడా ఆవుకోవు చెందినవాడే. భౌతికంగా ఆయనకి ఎన్నో ఉన్నాయేమో కానీ ఈ నెవర్ కేర్. ఆయన దాసుడు, దేవునిది ఒక దాసుడు. ఈ సిట్స్ ఆన్ ద ఫ్లోర్ ఓన్లీ. అట్లాంటి మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా, అండమాన్ నికోబార్ది, ఎక్కడ అండమాన్ వెళ్ళారు మీరు? పనిష్మెంట్ కొరకు అండమానికి పంపించేస్తారంటారు. అట్లాంటి పనిష్మెంట్లో భాగమో దేవుని చిత్త ప్రకారం అండమాను నికోబార్ అయిన దీవులు, అవి వేరు. అండమాన్ దీవి వేరు, నికోబార్ దీవి వేరు, పక్కన ఉంటాయి, లక్షద్వీపులు అన్నట్టుగా. ఈవెంట్ దేర్, అక్కడ ఆయన తన దాసుడిగా, సాక్షిగా ఎక్కడికి వెళ్ళినా నీ చిత్తం. పనిష్మెంట్ దగ్గర, బాధ దగ్గర ప్రభు నీ చిత్తం అంటాడు అనాలి మనం. ఇక్కడ 2 నెలలు 3 నెలలు చేసేవాడికి ఏ మిస్టర్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పో, అది ఇంకో భాషలో ట్రాన్స్ఫర్ అంటారు, నువ్వు ఇక్కడి నుంచి పో. దేవుని పిల్లలు, దేవుని ప్రభుకి నీ చిత్తం, దాసులు విధేయత కలిగి ఉంటారు. బాధ దగ్గర, అవమానం దగ్గర, నిర్హేతుకంగా మనల్ని ద్వేషిస్తూ పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు
దాసునికి ప్రియులరా ఇట్టి ఆధిక్యతలు. దైవజనుడు, భారతదేశంలో ఒక దైవజనుడు పుడతారని గతంలో ఎవరు ఆలోచించి ఉండరు. భారతదేశంలో ఒక దైవజనుడు దేవుడు పుట్టించాడు. ఒక సామాన్యమైన విగ్రహారాధిక కుటుంబంలో పుట్టించాడు దేవుడు. 110 సంవత్సరాలు. భక్సింగ్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైనా తెలిస్తే 1938 36 అమ్మా 1903 ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నాకు జ్ఞాపకశక్తి తక్కువ, మీ అందరికీ జ్ఞాపకశక్తి మంచిగా ఇచ్చాడు. 1903 అక్కడ, 2025 అక్కడ. ఆ కాలంలో రైలు లేదు, ఓడలు ఉన్నాయి అనుకోండి, పడవలు ఉన్నాయి. పడవలు అప్పటి నుంచి ఉన్నాయి, ఎస్ ప్రభు కాలం నుంచి. ఇంకోటి ఫోన్ లేదు, ఇంకోటి లేదు. ఆర్థడాక్స్ అంటారు, నిష్ఠా గరిష్ఠులు అనమాట మతంలో. సామాజికంగా బైబిల్లో చెప్పిన పరిసయుల్లాగా ఆకోవకు చెందిన వ్యక్తి అతను. ధనవంతుడు, కోట్లాది ఆస్తి ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్కటి కూడా లేదు భారతదేశంలో. మన భీమవరంలో చుట్టూ 10-20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఏది బెస్ట్ అని ఆలోచిస్తూ ఉంటారు. ఏది బెస్ట్ స్కూలు, మంచి స్కూల్ ఏది అని ఆలోచిస్తాం. కొన్ని 100 ఉన్నాయి ఆ స్కూల్స్. అప్పుడు ఏమీ లేవు. ఆ కాలంలో ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. ఎక్కడ పోతాను, పట్టుకున్నాడు, దేవుడు పట్టుకున్నాడు. దేవుడు మాట్లాడాడు. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49, 41, క్షమించండి, 41, 9వ వచనం. చాలు, ఇదే మాటలు ప్రియుడా. యూ అండ్ ఐ ఆల్సో, నీవు నేను కూడా ఈ మాటలతో పిలువబడ్డాం. బూదిగాంతంలో నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి ఊరి వెలుపల ఉంటావు. నువ్వు ఊరి వెలుపల ఉండే అంటే మన ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇంకా ఆయా పరిస్థితులను బట్టి మనము ఎక్కడో ఉన్నాం. కానీ దేవుడు ఆ బూదిగాంతంలో, అంటే ఎండ్ పాయింట్స్ అనమాట, దాని కొనలలో నుండి పిలుచుకున్నాడు. వాడా, నీవు యు ఆర్ మై సర్వెంట్. ఆయన సర్వెంట్గా ఉంటావా? ఉద్యోగస్తులకి ఓ పేరు ఉంది, మీకు తెలుసా? టైం అయిపోయింది, ఇంకా మొదటి తలంపు దగ్గరే ఉన్నాం మనం. ఉద్యోగస్తులకు ఏమంటారు? గవర్నమెంట్ సర్వెంట్స్. గాడ్ సర్వెంట్లు కాదు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. ఎవరికి సర్వెంట్ నువ్వు? రాష్ట్రాన్ని పాలించేవాడు ఉంటాడే ఒకడు. ఆ వ్యక్తి దగ్గర కొన్ని 20,000, 30,000 ఐఏఎస్లు ఉంటారు. ఐఏఎస్ మోస్ట్ ఎఫిషియెంట్లు వాళ్ళు, చాలా యోగ్యుడు, శ్రేష్ఠులు. అతను చెబితేనే వీళ్ళు పరిపాలన చేస్తారు. ఓనామాలు రేని మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ. వాళ్ళ పరిపాలన ఎవరిని బట్టి చేస్తారో తెలుసా? వీళ్ళు ఎంతో అనుభవం ఉన్న పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు. ఈ గొప్ప వ్యక్తి కలెక్టర్ ర్యాంక్ అనమాట. అది ఐఏఎస్ అంటారు, తర్వాత ఐపీఎస్. వీళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు కానీ, దూషిస్తున్నప్పుడు కానీ అవమానం చేస్తూ ఉంటారు కలెక్టర్లని, ఐఏఎస్ఎల్ని. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఒక మనుషుడికి నీవు దాసుడువు. అందుకే ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే నేను అక్కడికే వెళ్ళిపోతానంటారు కొంతమంది యోగ్యులైన దేవుని యొక్క మంచి ఉద్యోగస్తులు, గవర్నమెంట్ సర్వెంట్స్. అక్కడికంటే ఇక్కడ దేవుని దాసుడిగా ఉండటం గొప్ప కదా? మనమును, మన పిల్లలు, మన కుటుంబము. దిస్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఒక సాఫ్ట్వేర్వా, ఇంజనీర్వా, నువ్వు అతని దగ్గర నువ్వు దాసుడు, సర్వెంటు. నువ్వు కూర్చోవాలి, లేవాలి, నడవాలి వాళ్ళు చెప్పినట్టు. అటెండర్ దగ్గర నుంచి ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్ వరకు దానికంటే శ్రేష్టమైనది
ఇక్కడ నిన్ను పిలిచే దేవుడు, పిలిచిన దేవుడు. ఈ మాటతో పిలిచి నువ్వు నా పరిచయం చేయ్యా. ఎవరితోటి? మన భారతదేశంలో పుట్టిన ఒక హైందవుడితో మాట్లాడాడు. ఓకే, ఎస్ లార్డ్ అన్నాడు. చిత్తం నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవేండి, ఆజ్ఞ ఇవ్వండి, లేకపోతే అప్పగించుకున్నాడు. అతను గనక ఆ రోజుల్లో ఆ దేశాలలో, ఇతర దేశాలు చదువుకునే ఆధిక్యత, గొప్ప కుటుంబంలో పుట్టాడు కాబట్టి అక్కడికి వెళ్ళగలిగాడు. ఎవరికే లేదు. దేవుడు పట్టుకున్నాడు కాబట్టి. ఒకవేళ అలాగ దర్శించకపోతే ఆ పంజాబ్ రాష్ట్రంలో పుట్టినవాడు, సిక్కు మతస్థుడు అతను. కరెంట్ వచ్చిందా? ఆ పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు, పైకి ఫ్యాన్ చూస్తున్నారు, కరెంట్ చూస్తున్నారు. మరి తప్పదండి, మన నుంచి అడ్జస్ట్ అవుదాం. సిలువను చూద్దాం. మనం యేసుప్రభు సిలువ మీద బాధపడిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుందాం, తప్పదు. అందుకే జనరేటర్ పెడితే బాగుంటుంది, కొందాం. ఆలోచించండి, ప్రార్థన చేయండి. జనరేటర్ ఎంత ఉంటుందో మరి, 15,000, 15 లక్షలు, 10 లక్షలు ఉంటుందేమో. దానికి ప్లాన్ చేసి ప్రార్థన చేయండి. ఉంటుంది, ఇప్పుడు ముందే ఉంటానంటది ఇవిడ సహోదరి. సరే, ప్రియుడా, ఆయన అక్కడ ఇతర దేశాల్లో చదువుకుని ఆ కాలంలో వచ్చుంటే తను ఎలా చేసేవాడు కదా. ఒక ముఖ్యమంత్రి కింద మంచి అనుభవం ఉన్న చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడు. ఆ రాష్ట్రంలో రిటైర్డ్ అయ్యేవాడు. అనామకుడు. కానీ ఆ రాష్ట్రంలో ఏదో ఒక వింగు, అది ఇరిగేషనా, పబ్లిక్ రోడ్సా, లేకపోతే ఉంటాయి కదండి, డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. ఏదో ఒక డిపార్ట్మెంట్లో నువ్వు ఒక వ్యక్తిగా ఉంటావు. నువ్వు అరకొరగానే నీ పరిధి. కానీ ఇప్పుడు ఎవరో తెలుసా? ఎంటైర్ ఇండియా, దేశమంతటికి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె. చాలు. ఇతను ఇప్పుడు ఇది దేశమంతటికి కనిపించేది ఏం నక్షత్రాలు కనిపిస్తాయి. తర్వాత సూర్యుడు, చంద్రుడు. విజయవాడలో, అమరావతిలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు వేరే రాష్ట్రం కనిపిస్తాడా? అసలు ఆ డిపార్ట్మెంట్కి మాత్రమే పరిమితం అతను. ఒక బాక్సింగ్ గారు, దైవజనుడు బాక్సింగ్ గారు. అలా కాకపోతే ఈ పిలుపు ప్రకారం యెషయా 41:9 వచనాల ప్రకారం ఆయన పిలువబడి దాసుడిగా మారకపోతే, చిత్తము ప్రభువును అప్పగించుకోకపోతే, అంటే ఆస్తిని కోల్పోయినాడు. రక్త సముద్రం దూరమయ్యారు. తర్వాత సంపాదించుకున్నాడు. దావీదు తిరిగి సంపాదించుకుని ఉందా ఇక్కడ? సమస్తమును అలా సంపాదించుకున్నాడు. అందరూ రక్షింపబడ్డారు. తన ఇంటి వారు అందరినీ రక్షించుకున్నాడు ఆయన. ఆ సిక్కు మతస్థులు నిష్ఠాగరిష్ఠులే. ఈ దేశమంతట్లో ఆయన తిరగని ప్రాంతం లేదు. ఆయన ద్వారా రక్షింపబడిన రాష్ట్రము, జిల్లాలు లేవు. అన్ని చోట్ల ఉన్నారు. నో, అంత మాత్రం కాదు. గల్ఫ్ కంట్రీస్ వెళ్ళండి, ఇతర దేశాలకు వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, ఇంగ్లాండ్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, జపాన్ వెళ్ళండి. ప్రతి దేశంలోనూ ఆయా స్థలాల్లో ఈయన పరిచర్య ద్వారా అక్కడ ముద్ర, ఈయన యొక్క అడుగుజాడలు ఉంటాయి. అనగా సంఘాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని దేవుడు ఉద్దేశించినప్పుడు నన్ను, మనల్ని కూడా ఆయన బిడ్డగా ఉండాలి. ఆయన బిడ్డగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. ఉందామా? ఆయన కొరకే ఇట్లాంటి ఆలోచన కలిగి ఉందామా? కాబట్టి దాసుడు అంటే సామాన్యమైనది కాదండి. ఇంకొక మాట చూసుకుందామా? ఇంకొక మాట కాదు, అనేకమైన తలంపులు ఉన్నాయి. అవి కష్టసాధ్యం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. మూడవ అధ్యాయం 10వ వచనం. ఆగండి ఒకసారి, 9వ వచనం కూడా చదువుకుందాం ముందు. ఏమంటాడంటే ఇక్కడ, నీ దాసుడినైనా నాకు హంబుల్. దాసులు అంటే దేవుని పిల్లలంటే, దేవుని పిల్లలు బ్రాకెట్లో పెట్టుకోండి.
దాసుడు యోగ్యమైన మాట, దాసురాలు యోగ్యమైన మాట. అబ్రహాం జీవితంలో ఇది ఉంది. దేవుని యొక్క పిల్లలు ఆయా కాలంలో ఉన్న వ్యక్తులు అందరి జీవితం. ఇక్కడ కూడా గొప్ప రాజు యొక్క దావీదు యొక్క కుమారుడైన సొలొమోను కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు హమ్ములు అవుతున్నాడు, విధేయుడు అవుతున్నాడు. నీ జనులకు న్యాయం ఇంత ఎస్ అది ఎంత గొప్పదైనా ఈ జనమునకు న్యాయం తీర్చుటకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వేషించి ఈ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దేవుడు అమ్మా, దేవుడుకి అప్పగించుకున్న వాళ్ళకి, దేవుడిని ఎరిగిన వారికి దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. దేవుడి స్వరం వినగలము, ఉదయమందు, మధ్యాహ్నమందు, సాయంకాలమందు. చిత్తం ప్రభు, ఇలాగ జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఓలా ఒకే డాడ్. అలాగే ప్రభు, ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుడి సన్నిధి దొరికినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు నీ దాసుడు నాకు వివేకం గల తన యొక్క హృదయవాంఛ ఎంతటి మంచిదో అనేది దేవుడు చూశాడు. కాబట్టి అది మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే ఒక మనుషుడు వింటున్నారా, దేవునికి ప్రీతికరం అవుతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి ప్రీతికరంగా మారతారో, దేవుడు ఊహించని కార్యాలు మన పక్షాన చేస్తాడు. ఊహకు అందదు. అంతటి సొలొమోను యొక్క వైభవము గతము కానీ ఇప్పటికి కానీ ప్రపంచంలో ఎవరికి లేదు. అక్కడ మత్తయి సువార్తలో అతని యొక్క వైభవము ఏదో రాస్తారు చూడండి. అవి అంత అలంకరింపబడు. సొలొమోను వైభవం కూడా గొప్పదంటండి, పువ్వులు. అవునా? ఒకవేళ ఆటగలు ఎవరు మానవ సంబంధమైన ఏ వ్యక్తి లేడనమాట అండి. అంతటి వ్యక్తిగా గనుడిగా చేయబట్టకి కారణము తను అప్పగించుకున్నాడు. ఎప్పుడైతే ఒకరికి ఎక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం ఈ భాగం ఉంది. తన సమస్త వైభవంతో కూడిన చాలు. సొలొమోను ఎంత వైభవం కలవాడు. శాబాదేశ్వరు రాని రాజులందరూ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అతనుకున్న వైభవం గురించి విని, పేరు ప్రఖ్యాతుల గురించి విని పరుగున ఈ దేశానికి వచ్చి ఆ రాజును కలుసుకునేవారు. ఏమండి కొన్ని మాటలు చెప్పరా మాకు? ఎక్కడిది చూడండి ఇక్కడ 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మానవి ప్రభువునకు ఈ బికేమ్ బెలౌడ్, ప్రియమైన వాడుగా, ప్రియమైన దానివిగా మనం మారినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అతనికి ఇలాగూ సెలవు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకును వివేకమును అనుగ్రహించుటకు నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి అంగీకరించున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. అడిగినవి కూడా అనేకమైనవి. మనం దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుని పిల్లలైన మనము లేదు, దేవుని దాసురాండ్రగా ఉన్న మనము నిత్యము ఆయనకి అనుకూలంగా, నీవు అన్నాడా లేదా? దేవుడు అనుకూలంగా ఉన్నందున, నీవు అడిగినవి నాకు అనుకూలంగా ఉన్నందున నీకు అన్నీ ఇస్తున్నారు. కాబట్టి నీవు నేను ఆయన్ను సేవించే వ్యక్తులుగా, యోగ్యంగా సేవించే వ్యక్తులుగా ఉండాలని, ఎవరు సమూయేలు వలె, అబ్రహాం వలె, మత్తయి సువార్తలో పేతురు సహోదరుడు ఎవరు? ఆంద్రేయ, యాకోబు, సొలొమోను. ఇట్లాగా మనము కూడా హంబుల్ అవుదాం, దేవునికి అప్పగించుకుందాం, దేవుని కార్యాలు మనం చూస్తాం. మరొక మాట చూసుకుందామా? అంతేంది, 50 minutes నా అయిపోయిందిగా. ఒక్క మాట, లూకాసు వార్త 2వదిగా మొదటి తలుపు దేవుని దాసులుగా జీవించుట ఆధిక్యత, ధన్యత, ఆశీర్వాదం. ఇప్పటి వరకు రిఫరెన్స్లు ఆయా సత్యాలు చూస్తాం మనం. 2వ మాట లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం
23 చదవండి. చాలండి. సిలువ ఎత్తుకోవటం అంటే చాలా కష్టము, బాధ. వ్యాధులు, బాధలు, నిందలు, మరణాలు, అమ్మా ఇలాంటివి ఊహించని ఎన్నో జరుగుతూ ఉంటాయి మన జీవితాల్లో. ఏ విధంగా చేతనను. కానీ దేవుని పిల్లలుగా అట్లాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు, ఇది దేవుని చిత్త ప్రకారం ఈ పరిస్థితి నేను కలుగున్నాను అని దేవుని వైపు చూసినప్పుడు, ఆయన వైపే చూసినప్పుడు, సిలువధారి అయిన యేసు వైపు చూసినప్పుడు, సిలువ మరణం పొందిన యేసు వైపు చూసినప్పుడు, ఆయన యొక్క కృప మెండుగా మనం పొందగలం. సిలువలో ప్రాణమును ధారపోసిన దేవుని యొక్క సిలువ చూస్తుంటే, సిలువధారి అనే యేసుప్రభుని చూస్తుంటే, మనము మానవ సంబంధమైన శరీర సంబంధమైన వాటి నుండి వెలుపలకు రావటానికి వీలుపడుద్ది. ఆయన ముఖకాంతిలో బాహ్యంగా మనం దిద్దుకోవటానికి అర్థం కావాలి, బాహ్యంగా వెలుగు కావాలి. ఈ వెలుగులో మనం దిద్దుకుంటాం, రాత్రుల్లో ఏం కనపడదు, సరి చేసుకుంటాం తల అన్నీ కూడా. ఇప్పుడు సిలువధారి అయిన యేసు వైపు చూసినప్పుడు, సిలువ ఎత్తుకునే పరిస్థితి మనము కలిగి ఉంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7:23, మార్కు సువార్త ఏ వర్షం చదవు 23. ఇంతకీ చదవకుండానే మీ బైబిల్లో పై వచనం కూడా అందరూ చూడండి, పై వచనం అందరూ చూడండి, చదవద్దులేండి. ఏమిటి మన బాహ్యానికి మనం బాగానే ఉంటాం. ఒక మంచి ఇల్లు ఉంటుంది, కోట్లాది రూపాయలు ఉంటాయి మనకి, వెండి బంగారులు మనం కలిగి ఉండవచ్చు, యవనుడిగా నీవు ఉండవచ్చు అని మంచి హోదా కూడా, మంచి స్థితి కూడా కలిగి ఉంటావు నువ్వు ఉద్యోగిగా, బాగుంది. కానీ ఆయన వైపు చూస్తున్నప్పుడు వారు ఆయన వైపు చూడగా వెలుగు కావాలి, వెలుగులో మనం దిద్దుకుంటాం. ఇదే జరుగుతుంది. అనేకులు దినం రాలేకపోయారు, ఏమి చేతనాయను నీవు నేను వచ్చాం. ఆయన దాసురాలుగా జీవిస్తే ఎంత ఆశీర్వాదము. రెండవది, ఆయన నమ్మిన వాళ్ళ జీవితంలో సిలువ అనేది కూడా ఉంటుంది, శ్రమ అనేది ఉంటుంది. దిగులు పడిపోతాం, బాధను తట్టుకోలేము, మన ఇంట్లో సంభవించిన వాటిని తట్టుకోలేము మనం. ప్రియ సహోదరి, కానీ దేవుని వైపు చూసినప్పుడు పర్వాలేదు. నా ప్రభువే దేవుడు అంటాడు, నాకొక్కగానొక్క కుమారుడైనా, నాకొక్కడైనా కుమారుడు మీకు వెరికి తీయలేదు నేను. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం చదువు. చాలండి ప్రియుడా. దేవునికి ఒకే ఒక కుమారుడు. నీకైతే కూతుర్లు ఉన్నారేమో అమ్మా, ఇంకా మనవరాలు ఉన్నారేమో ఇంట్లో ఆయా సంభవించినప్పుడు, కానీ ఆయనకి ఒక్కడే. కాబట్టి ఆయన చూస్తే మనం బాధ నుంచి విడుదల పొందుతాం. హృదయం తెప్పరెళ్తుంది, మన హృదయం తెప్పరెళ్తుంది. ఆయన వైపు చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న దుర్గంధము మనలో ఉన్నది, దాని నుంచి విడుదల పొందుతాము ఆయన కాచిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో. ఇది సిలువ చేసే గొప్ప అద్భుతం మన జీవితాలు. కాబట్టి మనము 22వ వచనం ప్రకారము, మార్కు 7:22 ప్రకారము, ఈ చెడ్డమైన లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. అలాంటి స్థితిలో ఇచ్చి మనం దేవునికి సమీపంగా రావటానికి సహాయం చేస్తుంది. అలాగా దేవుని పిల్లలు అనబడే వాళ్ళంతా కూడా సిలువ కార్యము ద్వారానే, సిలువను బట్టి మాత్రమే మనం విడుదల పొందినాం. సిలువలో బలి అయినా దేవుని గొర్రె
ప్రేమన్ వివరింప యేసు విలువైన నీ ప్రేమన్ వివరింతు. శ్రమల కాలంలో సమాధులు దొడ్డుకెళ్ళి, సమాధులు గ్రౌండ్, బరియాల గ్రౌండ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మన ప్రియులైన వాళ్ళు సమాధిని చూసి కన్నీళ్లు పెట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటమా? వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నా సిలువదారి అని యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనకి ఆయన శ్రమను ఉందాడు, మరణించాడు, ఆయన శ్రమలన్నీ తీర్చేశాడు. మనకు శ్రమలు లేవు, 40 రోజులు శ్రమలు లేవు, ఒక్కరోజు కూడా. ఒకవేళ ఏదైనా ఉండుంటే నిన్ను నన్ను మరెక్కువగా ఆయనకి సమీపంగా తీసుకెళ్తాయిగా తప్ప మరి దేనికి శ్రమ అనేది ఉండదు. శ్రమలు ఉద్దేశించినవి కాదు. ఒకనొక రోజున గొప్ప స్థితి కలిగిన వ్యక్తి, యోబు గ్రంథం 1:21. యోబు 1:21. నష్టం దగ్గర మన జీవితాలు ఒకటే జరిగింది, 2 జరిగినాయి. ఇతను కొడుకులు ఎంతమంది అండి, కూతుర్లు ఎంతమంది అండి, ఏమయ్యారు వాళ్ళంతా? నిజమా? సత్యం అంటారు లేఖనం. ఈయన చెప్పే సత్యం. ఈయన మన భక్త గారి గురించి అనుకున్నాం కదా, ఆయనకంటే గొప్ప స్థితి కలిగినవాడు భౌతికంగా, లోకంలో, ఆధ్యాత్మికంగా కూడా, ఆత్మీయ కూడా అతని స్థితిమంతుడే. అవునా? ఆ 1-2 వచనాలు ఉంది కదా, చదవండి అది. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవునందు భయభక్తులు కలిగి, ఇది అలాంటి వాడికి శ్రమలేంటి? సిలువ అంటే అదేనండి. కానీ సిలువ దగ్గర దేవునిలో సంతోషిస్తున్నాడు. యెహోవా ఇచ్చెను. మనకేమన్నా అన్యాయంగా నిందలేస్తారు కొంతమంది, మన కుటుంబం మీద, మన పిల్లల మీద కూడా. అన్యాయంగా నీ భర్త అనొచ్చు. ఒక మనుషుడు, ఒక సహోదరు రాలేదు ఆ ముచ్చివారి తోట నుంచి. భర్త ఏమన్నాడు తెలుసా? ఆమె నాకు చెప్పింది, ఫోన్లో చెప్పింది. ఆ మాటలు చెప్పలేను ఇక్కడ, వినటానికి చెవులు మూసుకుంటారు. బోధకుడు సరిగా పద్ధతిగా మాట్లాడాలి స్టేజ్ మీద ఉన్నప్పుడు. కొంతమంది బోధకులు మన దగ్గరకు వస్తారు, సరిగా మాట్లాడరు. వాళ్ళు మైకులో మాట్లాడి ఉన్నాయి, మాట్లాడుకోవడమే ఉన్నాయి. అందుకని నేను చెప్పట్లేదు. ఈ అమ్మాయి నిరీక్షణ చెప్తుంది, ఆ అమ్మాయి కూడా చెప్తుంది. మీకు అంత దోషణం. ఆమెకేమీ తెలియదు. ఆమె నమ్మకమైన దేవుని బిడ్డ, ఆవిడ యథార్థంగా జీవిస్తుంది. భర్త అననే నింద, తప్పుడు కోతలు అసలు ఏమీ లేవు అనమాట. అక్కడ ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి లోకస్ దగ్గర నిలబెట్టి, ఇది అంటే తన భార్యని. అబ్బా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా? నీవు ఒకవేళ చూపిస్తున్నావు, నీ వైపు నింద అనుభవిస్తుంది ఆవిడ. శారా ఆవిడ పేరు. ప్రార్థన చేయండి. ఇది రాత్రి అనక పగలనక ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు. అంటే ఏమర్థం వస్తుంది? దేవుని సన్నిధికి వస్తుంటే ఏమర్థం వస్తుంది అని వినేవాళ్ళకి? ఇది రాత్రి అనక పగలనక ఎక్కడికి వెళ్తుందో అలా బూత్ మాట మాట్లాడతాడు బ్రాకెట్లో, అనే కదా, మీరు తెలుసు కదా మాట. ఇంకా చాలా అన్నాడు. నిందంటే అదండి. యోబుకి 7 కొడుకులు, యోబుకి 3 కూతుర్లు. నో ఆస్తి. నిజమంటారు అదంతానా? ప్రకాష్, మీ ఊర్లో చెప్పారు ఈ బోధ, ఎప్పుడన్నా విన్నావా? సత్యం. కానీ శ్రమ, సిలువ, ఈ మాట గురించి ఇక్కడికి రాకూడదు అనుకున్నాను నేను. అంటే అక్కడ ముందే ఆగిపోవాలనుకున్నాను. 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయం. అందరూ చదువుకుందాం. ఇది 42వ అధ్యాయం 5వ వచనం అందరూ చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళంతా తీసి చదువుదాం. 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి, ఓ మనుషుడా,
మనము నిందిస్తాం, భార్యను నిందిస్తాం, ఇలాంటి దానివని భర్తను నిందిస్తారు, తర్వాత తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడతారు. కాబట్టి మనము కూడా గ్రహించిన తర్వాత ఉద్రేకంలో మనం ఏదైనా మాట్లాడతాం, ఏ వ్యక్తితోనైనా మాట్లాడతాం. ఇప్పుడు ఎలాగున మనుషుల్ని నిందించేవాళ్ళు, అవి స్నేహితులు కూడా, యోబు స్నేహితులు కదా, ఆపవయ్య నీ భాష అంతనా. దేవుడు నువ్వు కొంచెం బాధతో మూలుగుతున్నప్పుడు యోబును సైతం నిందించిన అతనితోటి స్నేహితులు అనబడే వాళ్ళు కూడా ఉన్నారు. మనలో ఈ దినాలు కూడా మనల్ని నిందిస్తారు, అవమానిస్తారు. ఒక భర్త భార్యను నిందిస్తున్న రీతిగా మనం దాసులుగా దేవునికి అప్పగించుకోవాలి. అమ్మా సిలువ, అయ్యా హలో, సిలువ శ్రమ ఎక్కడ నీ జీవితంలో మన జీవితాల్లో ఎవరెవరికి ఏ రీతిగా ఉంటుందో డిఫరెంట్ ఒక్కొక్క మనిషికి. ఆ సమయంలో మనం యోబు 1:27 ప్రకారము, దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభు, ఎంత కీడు జరిగింది నా కుటుంబం, భూమి మీద నాకు జరిగినట్టుగా ఎవరికని అంటాం మనం. కావచ్చు అనేకులకు ఉండదు ఇంత బాధ, మనమే కాదు. కానీ అక్కడ గనక మనం ఆయన వైపు చూస్తే, ఏం వైపు? సిలువ ఎత్తుకుంటే, దేవా నీకు వందనాలని కానీ అంటే అది నేను ఎక్కడ మహిమలో తీసుకెళ్తుంది, మహిమోన్నతమైన ఆత్మీయ అంతస్తులో తీసుకెళ్తుంది. ఎలాగా? యోబును అనేక రెట్లు లేక 2 రెట్లు, అవునా, ఆశీర్వాదాలకు తీసుకెళ్తుంది మనల్ని. ఓపికగా ఉన్నాడు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఊరు వాళ్ళు, వీధి వాళ్ళు, మన అలా. శ్రమ సిలువ ఎంత మేలో తెలుసా? అందుకే దావీదు అంటాడు, శ్రమ కలుగక పూర్వము నీ త్రోవ విడిచితిని, బుద్ధి రావటాకే. ఒకవేళ కొన్ని సమయాలు సుమా ఈయనకి మేలు జరిగింది, ఏ హేతువు లేదు ఇంత కీడుకి, ఇంత నష్టానికి. ఎవరికి? యోబుకి. కానీ మేలు జరిగింది లేదా? ఇది ఒకప్పుడు నీ గురించి వినికిడి ద్వారా విన్నాను, ఇప్పుడు అంత సమీపం దేవుణ్ణి కౌగిలించుకునే ఆధిక్యతలోకి వెళ్ళాడు. షేక్ హ్యాండ్ కాదు, దాసుడికి ఇచ్చాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించుతాం. ప్రియుడు మోహన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు.